హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పు చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా అండి ఈ పప్పు. పిల్లలకి పెట్టినామంటే ఒంట్లో శక్తి ఉంటుంది. ఎముకలకి బలాన్ని ఇస్తుందండి. ఈ పాలకూర పప్పు ఒక కట్ట పాలకూర, ఒక గ్లాస్ పాలు తాగినంత శక్తి ఉంటుంది. అంత మంచిది ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మనము కందిపప్పును చూద్దామండి. ఒక కప్పు నిండా కందిపప్పు, 15 పచ్చిమిరపకాయలు, ఒకే ఒక టమోటా అండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఆకుకూర చూపిస్తూ ఉన్నాను. పెద్ద కట్ట, ఒక కట్ట అండి ఇది. బాగా 3 సార్లు కడుక్కునేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఆకుకూర అనేది మెజర్మెంట్ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనము కుక్కర్లోకి పప్పు వేసుకునేసి పప్పుని ఒక 2 సార్లు బాగా కడుక్కునేద్దాము. పచ్చిమిరపకాయలు అనేది నేను ఒక 15 తీసుకున్నానండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినేట్టుగా అయితే ఒక 12 కానీ 13 కానీ వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఈ కందిపప్పును బాగా కడుక్కునేసి ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాసు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకుందామండి. మనకి ఈ పప్పు కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే నీళ్లు తక్కువే వేసుకోవాలా, కొంచెం పలచగా ఉండాలనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తము ఒక గ్లాస్ వేసుకున్నాను నేను. ఇప్పుడు టమోటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. టమోటా వెనకలు ఉండే తొడిని తీసుకునేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పాలకూర పప్పులో టమోటాలు అనేది ఎక్కువ వేసుకోకూడదండి. పెద్దదైతే ఒకటి వేసుకోవాలి. చిన్న టమోటాలు అయితే 2 వేసుకునేస్తే సరిపోతుంది. మళ్ళీ మనము చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా సన్న ముక్కలుగా వేసుకునేసి ఇలా కట్ చేసి వేసుకునేద్దాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకునేసి ఇప్పుడు మనం ఇందులో ఆకుకూర వేసుకునేద్దాం. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు ఆకుకూర వేసేసి ఒక అరగుప్పుడు తీసి పక్కన పెట్టుకునేస్తూ ఉన్నానండి. అది ఎందుకు పక్కన పెట్టుకున్నానో తర్వాత చెప్తాను. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత తీసి పెట్టిన ఆకు కూడా చూపిస్తానండి. ఇలా కొద్దిగా తీసి పక్కన పెట్టుకునేసినాను. మళ్ళీ చూపిస్తానన్నాను కాబట్టి నేను తీసుకునేది పెద్ద కట్ట అండి. అందుకే నేను కప్పు నిండా కందిపప్పుకి తగ్గట్టుగా ఆకుకూర చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు చిన్న కట్ట తీసుకుంటే పప్పు కూడా తగ్గించుకోండి. ఇప్పుడు మొత్తం దీన్ని కూడా ఇలా పక్కన పెట్టుకునేసి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేసి ఒక 3 విజిల్లు కానీ 4 విజిల్లు కానీ వస్తే సరిపోతుంది. కుక్కర్ చిన్నది కాబట్టి అన్నీ చెప్తా ఉన్నానండి. ఒకవేళ మీరు పెద్ద కుక్కర్ అయితే 2 విజిల్లు అయితే సరిపోతుంది. ఇవి ఉడికే లోపల మనము చింతపండు అండి, దాంట్లోకి ఒక అరదబ్బ నిమ్మ సైజ్ అంత ఉంటుంది ఈ చింతపండు. బాగా కడుక్కునేసి దీన్ని కూడా కొద్దిగా నీళ్ళు వేసుకునేసి నానబెట్టుకునేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనకి పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి చల్లారిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకునేసి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదండి, నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకేమైనా కొద్దిగా నీళ్ళు ఉంటే ఏదన్నా బౌల్లోకి ఉంచుకునేసి దీన్ని ఇప్పుడు మనం మెత్తగా బాగా ఎనుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకునేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి దీన్ని మెత్తగా బాగా ఎనుపుకుందాము. మనకి ఈ పప్పు అనేది మెత్తగా ఎనుపుకుంటేనే బాగుంటుంది. ఇలా బాగా ఎనుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మెదిగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఇందులో పప్పులోంచి ఉంచుకున్నాం కదా నీళ్ళు, అవి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా నీళ్ళు, అవి కొద్దిగా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేద్దాము. ఈ పాలకూర పప్పు అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదండి. నేను ఎలా అయితే చూపిస్తానో అలా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం దీన్ని ఇలా కలిపెట్టుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గుండాం పెట్టుకునేసి ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలన్నీ మిక్స్ అయి ఉన్నాయి కదా, అవి వేసుకునేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇందులో ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకునేసి అలానే ఒక 6-7 తెల్లబాయలు ఇలా నొక్కి వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలపెట్టుకునేసి ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియంలోనే పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆకుకూర వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో పాలాకు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేస్తే చాలా బాగుంటుంది. అందుకే అండి నేను పాలాకు తీసి పక్కన పెట్టుకునింది. ఇలా వేసుకున్నాక దీన్ని కలపెట్టుకునేసి మూత పెట్టి 1 నిమిషం బాగా దీన్ని మగ్గనిద్దాము. మనకి పాలాకు అనేది తొందరగానే మగ్గిపోతుంది. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఎనిపి పెట్టుకున్న పప్పు అండి ఒక గంట వేసుకునేసి మూత పెట్టుకోవాలి. ఇలా ఒక గంట వేసుకున్నాక మూత పెట్టుకునేసి ఇప్పుడు మూత తీసి మిగతా పప్పునంతా వేసుకునేద్దాము. మనకి తాలింపు వేసుకున్నప్పుడు తాలింపు వాసన బయట పోకుండా ఇట్లా చేస్తే పప్పు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళండి
నేను పప్పు ఎనిపిన కుక్కర్లోనే కొద్దిగా నీళ్లు వేసుకునేసి వేస్తూ ఉన్నానండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా తక్కువగా ఉందండి కాబట్టి వేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఈ పప్పుని బాగా ఉడకనియాలి. మూత పెట్టి బాగా ఉడకనియాలండి. పప్పు ఎంత ఉడికితే అంత బాగుంటుంది. కానీ మీకోసం నేను మూత తీసి చూపిస్తూ ఉన్నాను. ఎలా చేసుకోవాలా అని తెలియాలి కదా. ఇలా మనకి బబుల్స్ వచ్చినట్టుగా ఉడకాలండి పప్పు. నేను ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో అలా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుంది. పప్పు ఇలాంటి సత్తు గుండంలలో కానీ మట్టి పాత్రలలో కానీ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఎప్పుడైనా ఇలాంటి సత్తు గుండంలోనే చేస్తాను. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర ఒంటికి చాలా మంచిదండి. ఎముకలకి బలాన్ని ఇస్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా వీక్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఇలా వారానికి ఒకసారి ఈ పప్పు చేసుకొని తినండి, చాలా మంచిది. నేను ఈరోజు పాలకూర పప్పు, చిర్రాకు తాలింపు, అన్నం అండి. సూపర్ కాంబినేషన్ కదా. చిర్రాకు తాలింపు కూడా చాలా మంచిదండి. ఒకవేళ ఇది ఎలా చేయాలని తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి. ఎలా చేయాలనో చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్